ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ లో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది. దివ్వెల మాధురి కారుకు యాక్సిడెంట్ అయింది. టెక్కల్ నుంచి పలాస వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టార్చర్ భరించలేక చనిపోదామని అనుకున్నానని మాధురి అంటున్నారు. దివ్వెల మాధురి ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. మాధురి ప్రయాణించే కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఆగి ఉన్న మరో వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో మాధురికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. టార్చర్ భరించలేక చనిపోదామని అనుకున్నానని మాధురి అంటోంది. ట్రీట్మెంట్ అక్కర్లేదు, బతకాలని లేదని ఏడుస్తోంది. తనపై ఆరోపణలు చేస్తే తీసుకోగలను, కానీ తన పిల్లలపై ఆరోపణలు చేస్తే తట్టుకోలేనని ఆమె అంటున్నారు. ప్రమాద సమయంలో ఆమె జూమ్ కాల్లో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. గత 3 రోజులుగా తనపై ట్రోల్ చేస్తున్న వార్తలకు మనస్తాపానికి గురైనట్లు మాధురి చెప్పారు. పలాస ఆసుపత్రిలో ఆమె వైద్యానికి నిరాకరించారు. నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతున్నారండి. నేను నా మీద వచ్చిన ఎలిగేషన్స్ నేను తీసుకోగలుగుతున్నాను, కానీ ఆవిడ నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నేను తీసుకోలేకపోతున్నాను. నాకు నేను ఎంత సర్ది చెప్పుకున్నా నేను తీసుకోలేకపోతున్నాను. నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నాకు చాలా మెంటల్ డిప్రెషన్ గురి చేస్తున్నాయి బాగా. నేను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా సరే నా పిల్లలు గుర్తొస్తుంటే నాకు చాలా మెంటల్ డిప్రెషన్కి గురవుతున్నాను. ఆవిడ చేసిన ఎలిగేషన్స్కి, ఆమెను ఇప్పుడు నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి ఆమెను అరెస్ట్ చేయమని నేను పోలీసు వారిని కోరుకుంటున్నాను. లేదంటే నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడే చచ్చిపోతాను. నన్ను మాత్రం ఇలా వదిలేయండి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను వ్యవహారంలో మాధురి పేరు ఇటీవల హాట్ టాపిక్ అయ్యింది. తన భర్త మాధురితో ఉంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని శ్రీను భార్య వాణి ఆరోపిస్తున్నారు. తన కూతురుతో కలిసి 3 రోజులుగా గొడవకు దిగారు. తనపై వస్తున్న ఆరోపణలపై దివ్వెల మాధురి కూడా స్పందించారు. శ్రీనివాస్ ను తాను ట్రాప్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఆయన తనకు ఓ ఫ్రెండ్లా, కేర్ టేకర్లా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం తామిద్దరం కలిసే ఉంటున్నామని మాధురి స్పష్టం చేశారు. తమది సహజీవనం కాదని, అడల్టరీ రిలేషన్ అని పేర్కొన్నారు. భార్య వాణిపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమెకు రాజకీయ ఆకాంక్ష ఎక్కువన్నారు. ఆ విషయంలోనే గొడవలు వచ్చాయని శ్రీనివాస్ అన్నారు. గతెన్నికల్లో టికెట్ కూడా ఇప్పించారని గుర్తు చేశారు. తన ఎదుగుదలకు వాణి అడుగడుగునా అడ్డుపడిందని ఆరోపించారు. తనకు పోలీస్ కేసులు కొత్త కాదన్నారు. వాణికి డబ్బు పిచ్చి, రాజకీయ పిచ్చి ఉందంటూ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు.